Hello friends, welcome back to our channel SS Applications. ఈ వీడియోలో మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎవరైతే దానికి అప్లై చేశారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఎస్సి అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎస్ఎస్సి జీఓవి అని సెర్చ్ చేసిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే పైన 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని డెస్క్టాప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని అయితే టిక్ మార్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఇక్కడైతే క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్గా ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని అయితే చూడండి, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని కింద ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న లాగిన్ అనే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము లాగిన్ అయితే అయిపోతాము మన అకౌంట్లోకి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. తర్వాత ఈ విధంగా అయితే లాగిన్ అయితే అవుతుంది. ఇందులో మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ, మన ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్ అన్నీ అయితే కనిపిస్తాయి. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఒక డైలాగ్ బాక్స్ అయితే ఉంది, దీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ సెలెక్ట్ ఎగ్జామినేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది ఇక్కడైతే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనము స్టెనోగ్రాఫర్ సి అండ్ డి డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ 2024 or 25 అని వస్తుంది. సో మనం అప్లై చేసింది 2024 కాబట్టి 24 పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కింద చెక్ స్టేటస్ పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ ప్రాసెస్లో ఇక్కడ చిన్న టిక్ మార్క్ అయితే ఇచ్చేసి కింద డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇంకోటి డౌన్లోడ్ కాకపోతే పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ అయితే కన్ఫర్మ్ అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మన అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. దాన్ని ప్రింట్ తీసి ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవాలి. అంటే ఎగ్జామినేషన్ పర్పస్ కోసం అయితే యూజ్ అయితే చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇందులో క్లియర్గా అయితే ఉంటుంది. ఏ షిఫ్ట్ ఉంది, ఏ టైమింగ్స్, మనం ఎప్పుడు అటెండ్ కావాలనేది కూడా క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.